హాయ్ ఫ్రెండ్స్, అందరికి మనలో ఏంటంటే చాలా మందికి వాషింగ్ మిషన్ ఉండే ఉంటది. వాళ్ళు ఏంటంటే వేలకు వేలు పెట్టి వాషింగ్ మిషన్ మనం కొంటాం గానీ దాని క్లీనింగ్ అనేది సరే పట్టించుకోము, దాని మెయింటెనెన్స్ అనేది. సో అందులో ఏంటంటే టబ్ క్లీన్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటది అనమాట. కంపల్సరీ 2 months గానీ 3 months గానీ మన క్లీన్ అయితే చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు పర్లేదు, తెలవని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తా చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీనర్ అండి. ఇది మనం అమెజాన్ నుంచి అయితే తెప్పించడం. జస్ట్ 100 రూపీసే పడ్డది. మనకి 15 టాబ్లెట్స్ అయితే వచ్చినాయి. అంటే కొన్ని టాబ్లెట్స్ రూపంలో కాకుండా పౌడర్ రూపంలో కూడా వస్తాయి. ఏదైనా వాడుకోవచ్చు, పర్లేదు. అదే మన కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తారు, అది కూడా 1 టైంకే. సో ఇవేంటంటే మనకి టోటల్ 15 కాబట్టి 2 monthsకి 2 వాడుకున్నా కూడా మనకి 1 year అయితే వచ్చేస్తాయి ఈజీగా. సో నేను వాడేది ఏంటంటే మనది ఎల్జీ వాషింగ్ మిషన్ కాబట్టి. సో ఇక్కడ చూడండి ఆప్షన్, ఇందులో మనకి టబ్ క్లీన్ అనేది ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ప్రతి వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే కొన్నిటికి లేదనుకోండి. సో మీ దగ్గర ఉన్నదానికి లేకపోతే ఏం చేస్తారంటే నార్మల్గా మనం బట్టలు ఏ విధంగా అయితే వాష్ చేస్తామో సో జస్ట్ ఒక 1 hour అట్లా టైమర్ పెట్టేసి ఈ ట్యాబ్లెట్స్ అందులో వేసేయండి. సో నేను 2 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను కాబట్టి 2 టాబ్లెట్స్ అయితే వేస్తాను. లేకపోతే మీరు 1 monthకి చేస్తా అనుకుంటే మాత్రం మంత్లీ 1 టాబ్లెట్ అయితే వాడుకోండి. సో ఈ విధంగా నేను అందులో 2 టాబ్లెట్స్ అయితే వేసేస్తున్నా. జస్ట్ మనకి డోర్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది. మనకి టైమర్ కూడా ఏంటంటే కంపెనీని బట్టి, కంపెనీలో ఉన్న మోడల్ని బట్టి మనకి టైమింగ్ అనేది కొన్ని 1 hour 1.5 hour అట్లా కూడా చూపిస్తాయి. సో దాని గురించి అయితే పెద్ద దిగులు అవసరం లేదు. సో ఎంత టైం తీసుకున్నా సరే మనకి కరెక్ట్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. అయితే ఈ విధంగా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes కానీ లేకపోతే 14 minutes కానీ పెట్టేసి ఆప్షన్ పెట్టేసి మళ్ళీ ఒకసారి నార్మల్ క్లీన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకుని లోపల డ్రమ్ ఏదైతే ఉందో అదంతా చేతితో నీట్గా క్లీన్ అయితే చేయండి. సో ఇలా చేస్తే మనకి కంప్లీట్ అయిపోద్ది. కాకపోతే ఏంటంటే ఇది కొత్తది కాబట్టి నేను ఇంతవరకే చూపిస్తున్నా. మీది ఒక 1 year అయింది అనుకోండి, అయితే మీకు కింద డ్రైన్ క్యాప్ ఒకటి అయితే ఉంటుంది, డస్ట్ కలెక్టర్. సో మీరు దాని క్యాప్ రిమూవ్ చేస్తే అందులో మనకి డస్ట్ ఉంటుంది. దాన్ని మొత్తం బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధంగా పెట్టేసి వాడుకోవచ్చు. సో ఈ విధంగా 1 month కానీ 2 months కానీ ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.